ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం రెండవ భాగం 32వ అధ్యాయం. సింధీ బ్రహ్మ సమాజంలో ప్రథమ పరిచ్ఛేదం. విజయకృష్ణ గోస్వామి ప్రభృతులకు ఉపదేశం. ఆదివారం అక్టోబర్ 19, 1884. నేడు శ్రీరామకృష్ణులు సింధీ బ్రహ్మ సమాజానికి విచ్చేయనున్నారు. వేణి మాధవపాల్ సుందర ఉద్యాన గృహంలో శరత్కాల బ్రహ్మ సమాజ ఉత్సవం జరుగుతోంది. ప్రాతకాల ప్రార్థన మొదలైనవి ముగిశాయి. శ్రీరామకృష్ణులు సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అక్కడకు అరుదించారు. ఆయన బండి తోట మధ్యకు వచ్చి ఆగింది. భక్తులు గుంపుగా ఆయన్ను చుట్టుకున్నారు. ప్రాంగణంలో ఉపాసనా వేదిక అమర్చబడి ఉంది. ఎదురుగా వసారా. అక్కడ శ్రీరామకృష్ణులు ఆసీనులయ్యారు. భక్తులు ఆయన్ను పరివేష్టించి కూర్చున్నారు. విజయ్, త్రైలోక్యుడు మొదలైన బ్రహ్మ సమాజ భక్తులు అక్కడ ఉన్నారు. సమాజానికి చెందిన ఒక ఉపన్యాయమూర్తి కూడా ఉన్నారు. ఉత్సవ కారణంగా సమాజపు హాలు ఎంతో అందంగా రూపుదిద్దుకుంది. అక్కడక్కడ పలు రంగులు జెండాలు కట్టబడి ఉన్నాయి. ఇంటి మేడ మీద కిటికీలలో కట్టబడి ఉన్న ఆకుపచ్చని తోరణాలు అక్కడ నిజంగానే మొక్కలు మొలిచి ఉన్నట్లుగా భ్రమింప చేస్తున్నాయి. ఎదురుగా ఉన్న కొలనులోని నీటిలో శరత్కాల వినర్మల నీలి గగనం ప్రతిబింబిస్తోంది. తోటలోని పలు రంగుల బాటలకు ఇరువైపులా బారులు తీరి నిలబడ్డ చెట్ల పువ్వులు, ఫలాలు కనువిందు చేస్తున్నాయి. నాడు భక్తులకు శ్రీరామకృష్ణుల ముఖత వెలువడే వేదవాక్కులు ఆలకించే భాగ్యం మళ్లీ లభించింది. ఏ వాక్కులు ప్రాచీన కాల పురుషులు ముఖత వేద రూపంలో వెలువడినవో, ఏ వచనాలు యేసుక్రీస్తు అనుగ్రహ భాషణలుగా విద్యా గంధమే లేని 12 మంది గొర్రెల కాపరులైన శిష్యులకు బోధింపబడ్డాయో, ఏ ఉపదేశాలు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పూర్ణ బ్రహ్మమైన శ్రీకృష్ణుని అమరవాక్కులుగా భగవద్గీతా రూపంలో ప్రబోధించబడ్డాయో, ఏ నాదం అర్జునకు సారథిగా మానవ రూపంలో అవతరించిన సచ్చిదానంద గురువు మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరం నుండి వెలువడినదో, వినమ్రంగా ఆతృతతో ప్రణమిల్లి నిలబడిన అర్జునుచే ఆలకింపబడిందో, అదే దైవీ నాదాన్ని మళ్ళీ ఒకసారి మానవ రూపంలో అవతరించిన సర్వసంగ పరిత్యాగి అయిన ముని పుంగవుడు పరబ్రహ్మంలో తాదాత్మ్యం చెందిన మహామనిషి, జగత్తులో జీవుల దుఃఖాలను గాంచి హృదయం ద్రవించిపోయిన కరుణామయుడు, భక్తవత్సలుడు, భక్తియే అవతారంగా ఉద్భవించిన మహానుభావుడు, భగవత్ప్రేమలో సమస్తం మరిచిపోయినవాడు అయిన పరమహంస శ్రీరామకృష్ణుల ముఖత ఆలకించే భాగ్యం వారికి నాడు లభించింది. శ్రీరామకృష్ణులు ఆసనంలో కూర్చున్నారు. చక్కగా అలంకరింపబడిన ఉపాసనా వేదికకు తలవంచి ప్రణామం చేశారు. ఆధ్యాత్మిక ప్రసంగం అక్కడ జరగనున్నందున ఆ వేదికను ఒక పుణ్యస్థలంగా గాంచారు కాబోలు. అన్ని పుణ్యస్థలాలు అక్కడ సంగమం చెంది ఉండటాన్ని ఆయన చూసి ఉండవచ్చు. న్యాయస్థానాన్ని చూడగానే వ్యాజ్యము, న్యాయమూర్తి జ్ఞాపకానికి వచ్చేట్లుగా భగవత్ ప్రసంగాలు జరగనున్న చోటును చూడగానే ఆయనకు భగవదుద్దీపన జనించింది. త్రైలోక్యుడు పాడసాగాడు. శ్రీరామకృష్ణులు త్రైలోక్యునితో, నాయన, అద్భుతమైన నీ ఆ పాట వెర్రివాణిని చెయ్యవే నీ ప్రేమలోన అనే పాటను పాడు. త్రైలోక్యుడు పాడాడు. పాటను వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు భావపారవస్యం చెందారు. అట్లే సమాధి నిమగ్నులు అయినారు. మహాతత్వాన్ని గమించి 24 తత్వాలను గమించి అన్ని తత్వాలకు ఆవలగల తత్వాన్ని తమలో తాముగాంచే స్థితిలో ఓలలాడుతూ ఉన్నారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ తొలగిపోయాయి. దేహం మాత్రం చిత్తరువులా నిశ్చలంగా ఉండిపోయింది. ఇటువంటి సమాధిని గూర్చి కని విని ఎరుగని వారు ఆ వ్యక్తి మరణించాడు అనే భావిస్తారు. మునుపు ఒకసారి పాండవుల నాథుడైన శ్రీకృష్ణుని ఇటువంటి స్థితిని చూసిన పాండవులు ఆయన నిర్యాణం పొందాడని భావించి విలపించసాగారు. ఐక్యం అయిపోయినట్లుగా విలపించారు. అప్పుడు ఆర్యకులానికే వన్నె తెచ్చిన భీష్మ పితామహుడు తమ అంత్యకాలంలో అంపశయ్యపై పరుండి భగవద్ధ్యానంలో మునిగిపోయి ఉండడమే శ్రీకృష్ణుని ఈ నిశ్చల స్థితికి కారణం. శ్రీకృష్ణుని ఈ సమాధి స్థితిని తెలుసుకోలేని పాండవులు విలపించారు. ఆయన దేహత్యాగం చేశాడు అనుకుని కలత చెందారు. ద్వితీయ పరిచ్ఛేదం. బ్రహ్మ సమాజ
నిరాకారవాదం గురించి శ్రీరామకృష్ణులు. కాసేపయ్యాక శ్రీరామకృష్ణులకు ఒకంత బాహ్యస్పృహ వచ్చింది. పారవస్యంలోనే బ్రహ్మసమాజ సభ్యులతో మాట్లాడసాగారు. పిదప భావావస్థ నుంచి మెల్లగా దిగివస్తూ సాధారణ స్థితికి వచ్చారు. సిద్ధి, సిద్ధుడు, భగవత్ప్రాప్తి అంటే శ్రీరామకృష్ణులు భావావస్థలు. అమ్మ, నాకు కరుణానందం వద్దు, నేను దాన్ని కోరటం లేదు. సిద్ధిని పుచ్చుకుంటాను. సిద్ధి అంటే నేను చెబుతున్నది సద్వస్తువు ప్రాప్తి. అష్టసిద్ధుల గురించి అణిమ, మహిమ మొదలైనవి కాదు. సిద్ధుల గురించి శ్రీకృష్ణుడు అర్జునునితో, మిత్రమా, ఎవరికైనా అష్టసిద్ధుల్లో ఏ ఒక్కటి లభించినా సరే అతడు నన్ను పొందలేడని తెలుసుకో అన్నాడు. ఎందుకంటే సిద్ధులు ఉంటే అహంకారం ఉంటుంది. అహంకారం కించిత్తు ఉన్నా భగవంతుని పొందలేవు. ఒక ఫలానా సంప్రదాయం ప్రకారం ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధసిద్ధుడు అని 4 రకాల భక్తులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే భగవదారాధనను ప్రారంభించిన వ్యక్తి ప్రవర్తకుడు. అతడు నుదుట చిహ్నాలు ధరిస్తాడు. తిలకం, మాల వంటి వాటిని ధరిస్తాడు. బాహ్యాచారాలు అనేకం అనుసరిస్తాడు. సాధకుడు ఇంకొంచెం పురోగమించినవాడు. ఇతడిలో బాహ్యాడంబరాలు తగ్గి ఉంటాయి. భగవంతుణ్ణి పొందటానికై మనోవ్యాకులత చెందుతాడు. హృదయపూర్వకంగా ఆయన్ను పిలుస్తాడు. నామజపం చేస్తాడు. నిష్కాపట్య హృదయంతో ప్రార్థిస్తాడు. సిద్ధుడు ఎవడు? భగవంతుడు ఉన్నాడు. ఆయనే అన్నిటికీ కర్త అని రూఢిగా తెలిసినవాడు. భగవంతుని దర్శించినవాడు. సిద్ధుడు ఎవరు? భగవద్దర్శనం పొందినవాడు మాత్రమే కాడు, ఆయనతో మాట్లాడి ఆనందించేవాడు. వారిలో కొందరు పితృభావనలోనూ, కొందరు వాత్సల్య భావంలోనూ, మరికొందరు సఖ్యభావంలోనూ ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. వంట చెరకులో నిశ్చయంగా అగ్ని ఉందని విశ్వసించటం, వంట చెరకు నుండి అగ్నిని రగిలించి అన్నం వండి భుజించి ఆకలి తీర్చుకుని సంతృప్తి నొందటం, ఇవి 2 వేర్వేరైనవి. దైవీ స్థితి ఇదే అని పరిమితి చేసి చెప్పలేం. ఒక స్థితి పెద్దదైతే దానికంటే పెద్దది, దానికంటే మరింత పెద్దది అయిన స్థితులు ఎన్నో ఉన్నాయి. ఒకదానిలో దృఢంగా నెలకొని ఉండాలి. విషయాసక్తుని భగవంతుడు. భావావస్థలోనే బ్రహ్మసమాజ భక్తులను ప్రస్తావిస్తూ, వీళ్ళు బ్రహ్మజ్ఞానులు, నిరాకారవాదులు. అది మంచిది. బ్రహ్మసమాజ భక్తులతో సాకారంలోనో నిరాకారంలోనో దేనిలోనో ఒకదానిలో దృఢంగా నెలకొని ఉండాలి. అప్పుడే భగవల్లబ్ధి కలుగుతుంది. లేకుంటే లేదు. దృఢంగా నెలకొని ఉంటే సాకారవాది కూడా భగవద్దర్శనం పొందుతాడు, నిరాకారవాది కూడా పొందుతాడు. అప్పాన్ని తిన్నగా పుచ్చుకొని తిన్నా సరే, వంకరగా పుచ్చుకొని తిన్నా సరే అది తీయగానే ఉంటుంది. అందరూ నవ్వారు. కానీ దృఢంగా నెలకొని ఉండాలి. మనోవ్యాకులతతో ఆయన్ను ప్రార్థించాలి. విషయాసక్తుని భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసా? అది పిన్ని, పెద్దమ్మ పోట్లాడుకోవటం చూసి పిల్లలు ఆడుకునేటప్పుడు దేవుడు సాక్షిగా అని చెప్పటం లాంటిది. లేక తమలపాకులు నములుతూ చేతికర్ర తిప్పుతూ తోటలో పచార్లు చేస్తున్న ధనికుడు దారిలో ఒక పువ్వును కోసి మిత్రుడికి చూపి, ఆహా, భగవంతుడు ఎంత బ్యూటిఫుల్, అనగా అందమైన పువ్వును సృష్టించాడు అని చెప్పటం లాంటిది. కానీ విషయాసక్తుల మనోస్థితి క్షణమాత్రమే. ఎర్రగా కాలిన ఇనుముపై నీటి బిందువు లాంటిది అది. దేనిలోనో ఒకదానిలో దృఢంగా నెలకొని ఉండాలి. లోతుగా మునిగిపో, లేకుంటే సాగర గర్భంలోని రత్నాలను పొందలేవు. కేవలం పైపైనే తేలుతూ ఉంటే రత్నాలు లభించవు. ఇలా అంటూ ఏ పాటతో కేశవసేన్ మొదలైన భక్తుల మనస్సును పరవశింప చేశారో ఆ పాటను తమ మధుర కంఠంతో శ్రీరామకృష్ణులు పాడసాగారు. భక్తులు తాము స్వర్గంలోనో వైకుంఠంలోనో ఉన్నట్లుగా తోచింది. తృతీయ పరిచ్ఛేదం. బ్రహ్మ సమాజస్థులు భగవదైశ్వర్య వర్ణన. శ్రీరామకృష్ణులు బ్రహ్మభక్తులతో, లోతుగా మునిగిపో, భగవంతుని ప్రేమించటం నేర్చుకో, ఆయన ప్రేమలో లోతుగా మునిగిపో. మీరు ఎలా ప్రార్థిస్తారో నేను విని ఉన్నాను. మీరు ఎందుకు మీ సమాజంలో భగవదైశ్వర్యాలను అంత ఎక్కువగా వర్ణిస్తున్నారు? ఓ భగవంతుడా, నువ్వు ఆకాశాన్ని సృష్టించావు, మహాసముద్రాలను రూపొందించావు, చంద్రలోకం, సూర్యలోకం, నక్షత్రలోకం అన్నింటినీ సృజించావు. ఇలా చెబుతూ ఉండటంలో మనకు ప్రయోజనం ఏమిటి? అందరూ ధనవంతుని తోటను చూసి ఆశ్చర్యపోతారు. ఆహా, ఎటువంటి చెట్లు, ఎటువంటి పువ్వులు, కొలనులు, అతిథుల గదులు, గోడలకు ఎంతటి అందమైన చిత్తరువులు అనుకుంటూ అబ్బురపోతారు. తోట యజమాని అయిన ధనుకుని కోసం ఎంతమంది వెతుకుతారు? ఎవరో ఒకరిద్దరు మాత్రమే. మనోవ్యాకులతతో భగవంతుని వెతికితే ఆయన దర్శనం కలుగుతుంది. నేను మీతో మాట్లాడుతూ ఉన్నట్లే ఆయనతో మాట్లాడవచ్చు, ముచ్చటించవచ్చు.
నిజంగా చెబుతున్నాను, ఆయన్ను దర్శించవచ్చు. ఇవన్నీ ఎవరికి చెప్పగలను? ఎవరు నమ్ముతారు? శాస్త్రాలు గ్రంథాలు శుష్క పాండిత్యం. శాస్త్రాల ద్వారా భగవంతుని కాంచగలమా? మహా అయితే వాటిని చదవటం వల్ల భగవంతుడు అస్తి అంటే ఉన్నాడు అని ఎరుక కలగవచ్చు అంతే. కానీ లోతుగా మునిగనిదే ఆయన దర్శనం ఇవ్వడు. మునిగిన పిదప ఆయనే స్వయంగా తన స్వరూపాన్ని విశదపరిచినప్పుడే సంశయాలన్నీ తీరుతాయి. నువ్వు 1000 పుస్తకాలు చదవవచ్చుగాక, వేలాది శ్లోకాలు వల్లింపవచ్చుగాక, కానీ మనోవ్యాకులతతో ఆయనలో మునిగిపోయినట్లయితే ఆయన్ను అందుకోలేవు. శుష్క పాండిత్యంతో లోకులను మైమరపింపవచ్చును, కానీ భగవంతుని మైమరపింపలేవు. శాస్త్రాలు గ్రంథాలు వీటితో ఏం సాధించవచ్చు? ఆయన కృప లేకుండా ఏదీ సాధ్యం కాదు. వ్యాకులతతో ఆయన కోసం పాటుపడండి. కృప కలిగితే ఆయన దర్శనం లభిస్తుంది. ఆయన మీతో మాట్లాడతాడు. భగవంతుడు పక్షపాత విభురూపంలో భగవంతుడు ఉపన్యాసమూర్తి స్వామి. ఆయన కృప ఒక్కరికి ఎక్కువగాను మరొకరికి తక్కువగాను కలుగుతుందా? అలా అయితే ఆయన పక్షపాతి అనే నిందకు గురికాడా? శ్రీరామకృష్ణులు: అదేం మాట? వెలుగును ఇస్తున్నాయన్న కారణంగా చంద్రుడు, మినుగురు, పురుగు రెండూ ఒకటైపోతాయా ఏమిటి? మీరు అడిగిన ప్రశ్నే విద్యాసాగర్ కూడా ఒకసారి నన్ను, మహాశయ, భగవంతుడు కొందరికి అధిక శక్తిని కొందరికి తక్కువ శక్తిని ప్రసాదించి ఉన్నాడా అని అడిగాడు. అందుకు నేను ఇలా అన్నాను: భగవంతుడు విభురూపంలో అందరిలోనూ నెలకొని ఉన్నాడు. నాలో ఎలా ఉన్నాడో చీమలో కూడా అలాగే ఉన్నాడు. కానీ శక్తి అభివ్యక్తీకరణలో వ్యత్యాసం ఉంది. అందరూ సమానులే అయిన పక్షంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే పేరు విని మేము ఎందుకు మిమ్మల్ని చూడగోరి వచ్చాం? మీకు ఏమిటి 2 కొమ్ములు మొలిచాయా? కాదు కదా. మీరు దయాళువు, పండితులు. ఇటువంటి సద్గుణాలు ఇతరుల్లో కంటే మీలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీకు ఇంత ఖ్యాతి. మీరు చూసే ఉంటారు, ఒంటరిగా నిలబడి 100 మందిని ఓడించేవాడు ఉన్నాడు. కేవలం ఒక వ్యక్తిని చూసినంత మాత్రానే భయపడి పారిపోయేవాడు ఉన్నాడు. శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యం లేకుంటే లోకులు కేశవ్ను ఇంతగా ఎందుకు గౌరవిస్తారు? పాండిత్యంలో కానీ, సంగీతంలో కానీ, లెక్చర్లలో కానీ, లేక మరి దేనిలోనూ కానీ ఎవరినైనా పలువురు గౌరవిస్తూ ఉంటే అతడిలో భగవంతుని విశేష శక్తి ఉందని నిశ్చయంగా తెలుసుకో అని గీత తెలుపుతోంది. బ్రహ్మ సమాజ భక్తుడు ఉపన్యాయమూర్తితో ఆయన చెబుతూ ఉన్నదాన్ని ఒప్పుకోండి. శ్రీరామకృష్ణులు భక్తుని చూసి, ఏం మనిషివయ్యా నువ్వు? చెబుతూ ఉన్న దానిలో విశ్వాసం కలగకుండా దాన్ని అట్లే ఆమోదించాలా? అది కాపట్యం. నువ్వొక దొంగ నాణెమని తెలుస్తోంది. బ్రహ్మ సమాజ భక్తుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. చతుర్థ పరిచ్ఛేదం. బ్రహ్మ సమాజస్థులతో శ్రీరామకృష్ణులు ఏకాంతవాసం, నిర్లిప్త సంసారం. ఉపన్యాయమూర్తి: మహాశయ, సంసారాన్ని త్యజించాలా? శ్రీరామకృష్ణులు: అక్కర్లేదు. ఎందుకు త్యజించాలి? సంసారంలో ఉంటూనే సాధించవచ్చు. కానీ ఆరంభంలో కొన్ని రోజులు ఏకాంతవాసం చెయ్యాలి. ఏకాంతంలో ఉంటూ ఆధ్యాత్మిక సాధనలు చెయ్యాలి. భోజనానికి మాత్రం ఇంటికి ఒకసారి వెళ్ళి వచ్చేలా ఇంటికి సమీపంలో ఒక గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఏకాంత సాధనపై శ్రీరామకృష్ణులు. కేశవసేన్, ప్రతాప్ మొదలైన వారు, స్వామి, మేము జనక మహారాజు మార్గాన్ని అనుసరించే వాళ్ళం అని చెప్పారు. అందుకు నేను ఇలా అన్నాను: నోటితో జనక మహారాజు అని చెప్పేస్తే జనక మహారాజు కాలేవు. జనకుడు తలక్రిందులుగా నిలబడి ఏకాంతంలో ఎంతో తపస్సు చేసి ఉన్నాడు. మీరు కాస్తైనా చేయండి, అప్పుడు జనక మహారాజు కావచ్చు. ఒకడు చకచకా ఆంగ్లం రాయగలుగుతున్నాడు అనుకోండి, దాన్ని అతడు ఒకే రోజులోనే నేర్చుకోగలిగాడా? అతడు పేదవాడు. ఒకరి ఇంట్లో బస చేసి వంట పని చేసేవాడు. 1-2 కవళాలు తిని అనేక శ్రమలకు ఓర్చి చదవను రాయను నేర్చి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు చకచకా రాయగలుగుతున్నాడు. కేశవసేన్తో ఇంకా ఇలా అన్నాను: ఏకాంతవాసం చేయకుంటే దీర్ఘకాలిక వ్యాధి ఎలా నయమవుతుంది? వ్యాధి ఏమో తీవ్ర జ్వరమాయే. ఆ రోగి గదిలో ఊరగాయ, చింతపండు, నీటి కూజాలు ఉంచితే రోగం ఎలా నయమవుతుంది? ఊరగాయ, చింతపండు పేర్లు చెబుతూ ఉంటేనే నా నోరు ఊరుతోంది చూడండి. అందరూ నవ్వారు. ఎదురుగా ఉంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. పురుషులకు స్త్రీలే ఈ ఊరగాయ, చింతపండును. భోగాసక్తతే నీటి కూజ. విషయ తృష్ణలకు అంతమే లేదు. దానికి తోడు ఆ వస్తువులన్నీ రోగి గదిలోనే ఉంచడమా?
ఈ విధంగా చేయడం వల్ల తీవ్ర జ్వరం నయం అవుతుందా? కొన్ని రోజులు ఊరగాయ, చింతపండు, నీటి కూజ లేని గదిలో వసించాలి. పిదప జ్వరం తగ్గాక మళ్ళీ పాత గదికి వచ్చినప్పటికీ భయం లేదు. భగవల్లబ్ధి పొందాక సంసార జీవితంలో పాల్గొన్నప్పటికీ కామినీ కాంచనాలు ఏ హాని కలిగించవు. అప్పుడు జనక మహారాజుల అనాసక్తితో జీవించవచ్చు. కానీ ప్రారంభంలో అప్రమత్తంగా మసులుకోవాలి. ఏకాంతవాసం చేస్తూ సాధనలు చెయ్యాలి. రావి చెట్టు మొక్కగా ఉన్నప్పుడు దాన్ని చుట్టూ కంచె కడతాము, లేకుంటే గొడ్లు మేసివేస్తాయి. కానీ చెట్టుబోదే గట్టిపడి లావయ్యాక కంచె అవసరం ఉండదు. అప్పుడు ఏనుగును కట్టివేసిన చెట్టుకు ఏ ప్రమాదము ఉండదు. ఏకాంతంలో సాధనలు అనుష్ఠించి భగవంతుని పాదపద్మాల పట్ల భక్తిని పొంది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొని ఇంటికి తిరిగి వెళ్ళు. సంసార జీవితం గడుపు. అప్పుడు కామినీ కాంచనాలు నిన్ను ఏమీ చేయలేవు. పాలను తోడుపెట్టి కదపకుండా ఉంచాలి. పెరుగు తోడుకున్నాక వెన్నను తీయాలి. భక్తి జ్ఞానాలనే వెన్నను మనస్సు అనే పాల నుంచి ఒకసారి తీస్తే పిదప సంసారమనే నీళ్లలో దాన్ని వేసినా అది కలిసిపోక తేలుతూ ఉంటుంది. కానీ అదే మనస్సును అపరిపక్వ దశలో, అంటే పాలుగా ఉన్న దశలో సంసారం అనే నీళ్లలో ఉంచితే పాలు నీళ్లతో కలిసిపోతాయి. ఆ స్థితిలో మనస్సు అనాసక్తతతో తెలియకూడదు, తేలి ఆడలేదు. సంసారంలో ఉంటూనే భగవల్లాభం పొందగోరితే ఒక చేత్తో భగవంతుని పాదపద్మాలను పుచ్చుకో, రెండవ చేత్తో నీ కర్తవ్యాలను నిర్వర్తించు. కర్తవ్యాల నుంచి తీరిక దొరికినప్పుడు రెండు చేతులతోనూ భగవంతుని పాదపద్మాలను అంటిపెట్టుకుని ఉండవచ్చు. అప్పుడు ఏకాంతవాసం చేస్తూ పూర్తిగా భగవచ్చింతనలో, సేవలో కాలం గడపవచ్చు. ఉపన్యాయమూర్తి ఆనందంతో, మహాశయ, పరమాద్భుత వచనాలు. ఏకాంతంలో సాధనలు చేయవలసిందే, సందేహం లేదు. కానీ దీనిని మేము మరిచిపోతున్నాం. ఒకేసారిగా జనక మహారాజులా అయిపోయినట్లుగా భావిస్తున్నాం. శ్రీరామకృష్ణుల వారు తక్కినవారు నవ్వారు. సంసారం త్యజించనక్కరలేదు, ఇంట్లో ఉంటూనే భగవంతుని పొందవచ్చు. ఈ మాట వింటూ ఉన్నప్పుడే మాకు శాంతి సంతోషాలు కలుగుతున్నాయి. శ్రీరామకృష్ణులు, మీరు ఎందుకు త్యజించాలి? యుద్ధం చేసే తీరాలి అన్నప్పుడు కోటలో ఉంటూనే యుద్ధం చేయటం మంచిది. ఇంద్రియాలతో పోరాడాలి, ఆకలి దప్పులతో పోరాడాలి. ఈ పోరాటాలను సంసారంలో ఉంటూనే చేయటం మంచిది. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. ఆహారం దొరకనప్పుడు దేవుడు గీవుడు అన్నీ ఎగిరిపోతాయి. ఒకడు తన భార్యతో నేను సంసారాన్ని త్యజించి పోబోతున్నాను అన్నాడు. అతడి భార్య కాస్త తెలివైంది. అతడితో మీరు ఎందుకు తిరుగాడాలి? పొట్ట కోసం 10 గడపలు ఎక్కి దిగా అవసరం లేదు అనుకుంటే వెళ్ళండి. అలా తిరుగాడే పరిస్థితి ఎదురైతే దానికంటే ఇక్కడ ఒకే ఇంట్లో ఉండటం మంచిది అన్నది. మీరు ఎందుకు సంసారం త్యజించాలి? ఇంట్లో ఉండటం ఎంతో అనుకూలం కూడా. భోజనానికై కలత చెందనవసరం లేదు. భార్యతో జీవించవచ్చు, అది దోషం కాదు. శరీరానికి ఎప్పుడెప్పుడు ఏవేవి కావాలో అవన్నీ సమీపంలోనే లభిస్తాయి. రోగం వస్తే సేవ చేయటానికి పక్కన మనుషులు ఉంటారు. జనకుడు, వ్యాసుడు, వశిష్ఠుడు మొదలైన వారందరూ జ్ఞానం పొందాక సంసారంలో జీవించారు. వీరు 2 కత్తులతోనూ సాము చేశారు. ఒక కత్తి జ్ఞానం, మరొకటి కర్మ. ఉపన్యాయమూర్తి, మహాశయ, జ్ఞానం కలిగిందని ఎలా తెలుసుకోగలం? శ్రీరామకృష్ణులు, జ్ఞానం కలిగితే భగవంతుణ్ణి దూరంగా ఉన్నట్లు కాంచరు. ఆ తరువాత ఆయన కాదు, ఈయన అయిపోతాడు. హృదయ మధ్యంలో ఆయన్ను చూడగలం. ఆయన అందరిలోనూ ఉన్నాడు. ఎవరు వెతికితే వాళ్ళు పొందుతారు. ఉపన్యాయమూర్తి, మహాశయ, నేను పాపిని. భగవంతుడు నాలో ఉన్నాడని ఎలా చెప్పగలను? బ్రహ్మ సమాజం, క్రైస్తవం పాపం. శ్రీరామకృష్ణం, పాపం పాపం అంటూ ప్రేలాపించటం మీకు అలవాటైపోయింది. ఇది క్రైస్తవ మతమా? ఒకడు నాకొక పుస్తకం అనగా బైబిల్ ఇచ్చాడు. దాన్ని కాస్త చదివించుకుని విన్నాను. ఆ పుస్తకం నిండా ఒక్క విషయమే ఉంది, పాపం పాపం. నేను భగవన్నామాన్ని స్మరించాను. రాముడు అనో లేక హరి అనో పలికాను. ఇక నాకేమిటి? పాపం ఏమిటి? అటువంటి విశ్వాసం ఉండాలి. భగవన్నామ మహత్యంలో విశ్వాసం ఉండాలి. ఉపన్యాయమూర్తి, స్వామి, ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? శ్రీరామకృష్ణులు, భగవంతుని పట్ల అనురాగం కలిగి ఉండండి. ప్రభో, అనురాగం లేకుండా యజ్ఞయాగాదులు చేసి నిన్ను పొందనగునా అని మీ బ్రహ్మసమాజం పాటలోనే ఉంది కదా. ఈ అనురాగం, భగవంతుని పట్ల ప్రేమ దేనిచే కలుగుతుందో దాన్ని పొందగోరి ఏకాంతంలో మనోవ్యాకులతతో ప్రార్థించండి.
విలపించండి. భార్యకు జబ్బు చేస్తేనో, ధనం నష్టం వాటిల్లితేనో, ఉద్యోగం కోసమో లోకులు కడవల పర్యంతం కన్నీరు కారుస్తారు. భగవంతునికై ఎవరు విలపిస్తారు చెప్పండి చూద్దాం. పంచమ పరిచ్ఛేదం. ముక్తార్నామ గృహస్థుల బాధ్యత ఎంతవరకు? త్రైలోక్యుడు: స్వామి, వీటికంతా తీరిక ఎక్కడిది? ఆంగ్లేయులకు సేవ చేయటంలోనే కాలం సరిపోతోంది. శ్రీరామకృష్ణులు ఉపన్యాయమూర్తితో: అలాగైతే భగవంతునికి ముక్తర్నామా ఇచ్చివేయి. ఒక మంచి వ్యక్తికి బాధ్యత అప్పగిస్తే అతడు అపకారం తలపెడతాడా? భగవంతునిపై హృదయపూర్వకంగా భారమంతా మోపి మీరు నిశ్చింతగా ఉండండి. భగవంతుడు మీకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండండి. పిల్లి కూనకు లెక్కలు కట్టే బుద్ధి లేదు. అది మ్యామ్యా అని మాత్రమే అరుస్తుంది. తల్లి పిల్లి కూనను పొయ్యిలో తీసుకువెళ్ళి పెట్టినా అది అక్కడే పడి ఉంటుంది. మ్యావ్ అని మాత్రమే పిలవగలుగుతుంది. తల్లి పిల్లి దాన్ని యజమాని పరుపుపై ఉంచిన కథ అదే మ్యావ్ మాత్రమే. ఉపన్యాయమూర్తి: మేము గృహస్థులం. ఈ లౌకిక బాధ్యతలను ఎంతకాలం నిర్వహించాలి? శ్రీరామకృష్ణులు: మీకు బాధ్యతలు ఉన్నాయన్న మాట నిజమే. పిల్లలను పెంచి పెద్ద చేయాలి. అన్న వస్త్రాలు ఇచ్చి భార్యను పోషించాలి. మీ జీవితకాలం పిదప కూడా ఆమె పోషణకు ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయకుంటే మీరు నిర్దయులు. సుఖదేవాదులు దయామయులు. దయలేనివాడు మనిషే కాడు. ఉపన్యాయమూర్తి: బిడ్డలను ఎంతకాలం పోషించాలి? శ్రీరామకృష్ణులు: యుక్త వయస్కులు అయ్యే వరకు. కోడిపిల్ల పెద్దది కాగానే తానే స్వయంగా ఆహారం వెతుక్కోగలిగితే కలిగే సామర్థ్యం కలుగగానే తల్లి కోడి దాన్ని ముక్కుతో పొడిచి తరిమివేస్తుంది, పక్కకు రానివ్వదు. అందరూ నవ్వారు. ఉపన్యాయమూర్తి: భార్య పట్ల కర్తవ్యం ఏమిటి? శ్రీరామకృష్ణులు: నువ్వు బతికి ఉన్నంత వరకు ఆమెకు సద్బోధ గావించు, ఆమెను పోషించు. ఆమె శీలవతి అయితే నీ మరణానంతరము ఆమె పోషణకు ఏర్పాటు చేసి ఉంచు. కానీ జ్ఞానోన్మత్తుడైన తరువాత కర్తవ్యాలు ఏవీ ఉండవు. అప్పుడు నీ రేపటి అవసరాల గురించి నువ్వు ఆలోచించకపోయినా భగవంతుడే స్వయంగా ఆలోచిస్తాడు. చిన్న బిడ్డను వదిలిపెట్టి జమీందారు మరణిస్తే న్యాయస్థానం నియమించే సంరక్షకుడు ఆ బిడ్డ బాధ్యతను స్వీకరిస్తాడు. చట్టం గురించిన ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే కదా? ఉపన్యాయమూర్తి: అవునండి. విజయ్: ఆహా అమూల్య వాక్కులు. అనన్య చిత్తంతో భగవంతుణ్ణే చింతన చేస్తూ ఆయన ప్రేమలో పిచ్చివాడైన వ్యక్తి బాధ్యతను భగవంతుడే వహిస్తాడు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నపిల్లల బాధ్యతను స్వీకరింపే న్యాయస్థానం నియమించిన సంరక్షకుడు వచ్చి స్వీకరించేటట్లు. ఆహా, నాకు ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది? అటువంటి స్థితి కలిగిన వారు ఎంతటి భాగ్యశాలురు. త్రైలోక్యుడు: స్వామి, సంసార జీవితం గడుపుతున్న వారికి జ్ఞానం నిజంగా లభిస్తుందా? భగవత్ప్రాప్తి కలుగుతుందా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ: ఏమయ్యా, ఎందుకు అలా అడుగుతున్నావు? నువ్వు బెల్లంలోనూ ఉన్నావు, పాకంలోనూ ఉన్నావు కదా. అందరూ నవ్వారు. భగవంతునిపై మనస్సును నిలిపే కదా సంసారం చేస్తున్నావు. సంసారంలో ఉన్న వ్యక్తికి భగవత్ప్రాప్తి ఎందుకు లభించదు? నిశ్చయంగా లభిస్తుంది. సంసారంలో జ్ఞాని లక్షణాలు జీవన్ముక్తి. త్రైలోక్యుడు: సంసారంలో ఉన్న వ్యక్తికి జ్ఞానం సిద్ధించింది అనడానికి ఏమిటి చిహ్నాలు? శ్రీరామకృష్ణులు భగవన్నామాన్ని ఉచ్చరించగానే అతడికి కళ్ళ వెంట అశ్రువులు స్రవిస్తాయి. ఒళ్ళు పులకరిస్తుంది. భగవంతుని మధురనామాన్ని వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కళ్ళ వెంట అశ్రువులు ధారకడతాయి. సంసారంలో ఉన్నంత వరకు, కామినీ కాంచన ఆసక్తి ఉన్నంత వరకు దేహబుద్ధి నశించదు. విషయాసక్తత తగ్గినంత మేరకు ఆత్మజ్ఞానం కేసి పురోగమించవచ్చు. దేహబుద్ధి తగ్గుతుంది. విషయాసక్తి అడుగంటా నశిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు ఆత్మ వేరు, దేహం వేరు అని బోధపడుతుంది. కొబ్బరికాయలో నీరు ఇంకిపోనంత వరకు దానిలోని కొబ్బరిని, చిప్పను కత్తితో కూడా వేరు చేయటం కష్టం. నీరు ఇంకిపోతే లోపల ఎండు కొబ్బరి దబదబలాడుతుంది. చిప్ప నుంచి కొబ్బరి వేరైపోతుంది. దీనిని ఎండు కొబ్బరి అంటాం. భగవదనుభూతి పొందిన వ్యక్తి లక్షణం ఇదే. అతడు ఎండు కొబ్బరి మాదిరి అయిపోతాడు. దేహమే ఆత్మ అనే బుద్ధి పోతుంది. దేహం యొక్క సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా అతడికి తోచదు.
అతడు దేహసుఖాలను ఆకాంక్షించడు, జీవన్ముక్తునిగా తిరుగాడుతూ ఉంటాడు. కాళీభక్తుడు జీవన్ముక్తుడు, సర్వదా ఆనందంతో నిండి ఉంటాడు. భగవన్నామాన్ని ఉచ్చరించగానే కన్నీరు స్రవించటం, రోమాంచితం కావటం జరిగితే అతడిలో కామినీ కాంచన ఆసక్తి పోయిందని, అతడికి భగవదనుభూతి కలిగిందని తెలుసుకో. అగ్గిపుల్ల ఎండి ఉన్నప్పుడు ఒక్కసారి గీయగానే గప్మని మండుతుంది, కానీ అది చెమ్మగిల్లి ఉన్నప్పుడు 50 సార్లు గీసినా కూడా మండదు. పుల్లలే వ్యర్థమవుతాయి. విషయాసక్తి అనే రసంలో మునిగి ఉంటే, కామినీ కాంచనమనే పానకంలో మనస్సు నాని ఉంటే భగవంతుని గురించిన చైతన్యం జాగృతం కాదు. 1000 సార్లు ప్రయత్నించి చూడు, అన్నీ వ్యర్థ ప్రయత్నాలే. విషయాసక్తి అనే రసం ఎండిపోతే తక్షణమే చైతన్యం జాగృతం అవుతుంది. ఆమె నా సొంత తల్లి, వ్యాకులతే మార్గం. త్రైలోక్యుడు: విషయాసక్తి అనే రసం ఎండిపోవడానికి మార్గం ఏమిటి? శ్రీరామకృష్ణులు: వ్యాకుల మనస్కుడవై అమ్మను ప్రార్థించు. ఆమె దర్శనం కలిగితే విషయాసక్తి అనే రసం తానుగా ఎండిపోతుంది. కామినీ కాంచనాల పట్ల ఉన్న అనురక్తి యావత్తూ తొలగిపోతుంది. ఆమె నా సొంత తల్లి అన్న భావన ఉంటే ఈ క్షణమే సాధ్యం అవుతుంది. ఆమె సవతి తల్లి కాదు, ఆమె సొంత తల్లి. మనోవ్యాకులతతో ఆమె వద్ద మొరాయించుకొని కూర్చో. గాలిపటం కొనటానికి పిల్లవాడు తల్లి చీరచెంగు పట్టుకొని డబ్బు అడుగుతాడు. ఆ సమయంలో బహుశా ఆమె పొరుగు స్త్రీలతో మాట్లాడుతూ ఉండవచ్చు. మొదట ఆమె డబ్బు ఇవ్వడానికి సుతరాము ఒప్పుకోదు. లేదు, ఇవ్వవద్దని మీ నాన్న చెప్పారు, ఆయన వచ్చినప్పుడు అడుగుతాను, ఇప్పుడు గాలిపటం ఎగురవేసి లేనిపోని గొడవలు తెస్తావు అంటుంది. పిల్లవాడు ఏడుపు లంకించుకుంటాడు, మొండి పట్టు పడతాడు. వెంటనే ఆమె పొరుగు స్త్రీలతో కాస్త ఉండండి, వీణ్ణి సముదాయించి ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి తాళం చెవి తీసుకొని పెట్టెను తెరచి పిల్లవాడికి డబ్బు ఇస్తుంది. మీరు కూడా అమ్మ వద్ద మొండికెత్తండి, ఆమె దర్శనం ఇచ్చి తీరుతుంది. నేను సిక్కులతో ఈ ముక్కే చెప్పాను. వాళ్ళు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు మేమందరం కాళికాలయం ఎదుట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు భగవంతుడు దయామయుడు అన్నారు. అది ఎలా అని నేను అడిగాను. ఎందుకు స్వామి, ఆయన సర్వదామన్లను కాపాడుతున్నాడు, మనకు మంచి దారి చూపుతున్నాడు, ధనం ఇస్తున్నాడు, ఆహారం సమకూర్చుతున్నాడు అన్నారు. అందుకు నేను, ఎవరికైనా పిల్లా జల్లా ఉంటే వారి బాధ్యత తిండి తిప్పలన్నీ తండ్రి వహిస్తాడా, లేక ఊరి వాళ్ళు వచ్చి చేస్తారా అని అడిగాను. ఉపన్యాయమూర్తి: స్వామి, అలా అయితే ఆయన దయామయుడు కాడా? శ్రీరామకృష్ణులు: ఎందుకు అలా అంటున్నారు? నేను చెప్పేది భగవంతుడు మన సొంత మనిషి, ఆయన్ను బలవంతం చేసే హక్కు మనకి ఉంది అని. మనకు బాగా కావలసిన ఒకణ్ణి ఒరై ఇవ్వవా అని కూడా అడగవచ్చు. షష్ఠ పరిచ్ఛేదం: అహంకారం, త్రిగుణాలు, వివిధ జీవులు. శ్రీరామకృష్ణుడు: అది సరే, గర్వం, అహంకారం అనేది జ్ఞానంచే కలుగుతాయా, లేక అజ్ఞానం చేతనా? అహంకారం తమోగుణం, అది అజ్ఞాన జనితం. అహంకారం అనే ఈ తెర ఉన్నందుననే భగవంతుని గాంచలేకున్నాం. నేను మరణిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. అహంకారం కలిగి ఉండటం నిష్ప్రయోజనం. ఈ దేహం, ఈ ఐశ్వర్యం ఏదీ శాశ్వతం కాదు. ఒక తాగుబోతు దుర్గాపూజ సమయంలో దుర్గాదేవి ప్రతిమను చూస్తూ ఉన్నాడు. ప్రతిమకు చేసిన అలంకారాలను చూసి అతడు, అమ్మా, నువ్వు ఎంతగా అలంకరించుకున్నా 2-3 రోజుల తర్వాత నిన్ను లాక్కెళ్ళి గంగలో పారేస్తారు అన్నాడు. అందరూ నవ్వారు. అందుకే అందరికీ చెబుతున్నాను, జడ్జిగా ఉన్నా సరే, మరెవరిగా ఉన్నా సరే, అన్నీ మూన్నాళ్ల ముచ్చటే. కాబట్టి గర్వం, అహంకారం వదిలిపెట్టి వేయాలి. సత్వరజ స్తమో గుణాలు వేర్వేరు స్వభావాలు కలవి. అహంకారం నిద్ర, మితిమీరి తినటం, కామం, క్రోధం మొదలైనవి తమోగుణ స్వభావుల లక్షణాలు. రజోగుణ స్వభావులు అనేక కార్యకలాపాలలో పాల్గొంటారు. వారి దుస్తులు మెరుస్తూ ఆడంబరంగా ఉంటాయి. ఇల్లు శుభ్రంగా పటాటోపంగా ఉంటుంది. ముంగిటి గదిలో క్వీన్ చిత్తరువు వేలాడుతూ ఉంటుంది. పూజా సమయంలో పట్టు పీతాంబరాలు ధరిస్తారు. మెళ్ళో రుద్రాక్షమాల ఉంటుంది. ఆ మాల మధ్య మధ్య బంగారు రుద్రాక్ష మణులు గుచ్చబడి ఉంటాయి. ఎవరైనా పూజా గృహాన్ని చూడవస్తే తామే పిలుచుకుపోయి అన్నీ చూపిస్తారు. ఇదిగో ఈ వైపు రండి, ఇంకా ఉంది, తెల్ల చలువరాతితో చేసిన, పాలరాతితో చేసిన గచ్చు ఉంది, మనోరంజకంగా మలచబడిన మండపం ఉంది అంటూ వివరిస్తారు. పలువురు చేసేట్లు దానధర్మాలు చేస్తారు, పలువురు చూసేటట్లు దానధర్మాలు చేస్తారు. సత్వగుణ స్వభావులు శాంతంగా ఉంటారు. దొరికిన వస్త్రాన్ని ధరిస్తారు. కడుపుకు సరిపడేటంత మేరకే సంపాదిస్తారు. పరులను ముఖస్థుతి చేసి ధనం గడించాలి అనుకోరు.
ఇంటిని మరమ్మత్తు చేసుకోరు. పిల్లల దుస్తుల గురించి కలత చెందరు. పేరు ప్రతిష్టలను ఆక్షేపించరు. భగవత్ చింతన, దానం, ధ్యానం అన్నీ గుప్తంగానే జరిగిపోతాయి. ఎవరికీ ఏదీ తెలిసిరాదు. దోమతెరలో ధ్యానం చేస్తారు. రాత్రి ఇతడు నిద్రపోలేదు కాబోలు, అందుకే ఉదయం ఇంతసేపటిదాకా నిద్రిస్తున్నాడు అని ఇతరులు అనుకుంటారు. సత్వగుణం అనేది మెట్లలో చివరి మెట్టు లాంటిది. తరువాతది డాబాయే. సత్వగుణం గడించాక ఇక భగవద్దర్శనానికి జాప్యం ఉండదు. మరి కాస్త పురోగమిస్తే ఆయన్ను పొందవచ్చు. అందరూ సమానులే అని చెప్పారే, చూడండి ఎన్ని రకాల మనుషులు ఉన్నారో. ఇంకా ఎన్నో తరగతులకు చెందిన వారు ఉన్నారు. నిత్యజీవులు, ముక్తజీవులు, ముముక్షుజీవులు, బద్ధజీవులు, ఇలా పలు రకాల మనుషులు ఉన్నారు. నారదుడు, సుఖదేవుడు మొదలైన వారు నిత్యజీవులు. వీరు స్టీమర్ లాంటి వారు. తాము తీరం చేరటమే కాక ఏనుగు వంటి పెద్ద జంతువులను కూడా వాళ్ళు తీసుకువెళ్ళగలరు. నిత్యజీవులు తహసీల్దార్ వంటివారు. ఒక తాలూకాలో చెలరేగిన అల్లర్లను అణిచివేసి మరో తాలూకాకు వెళ్తారు. వారి తర్వాత ముముక్షు జీవులు. వీళ్ళు విషయాసక్తి అనే వల నుండి విడవడడానికి ప్రాణాలుడ్డి పాటుపడతారు. వీళ్లలో ఒకరిద్దరు ఈ వల నుండి తప్పించుకుంటారు. వాళ్ళు ముక్తజీవులు. నిత్యజీవులు తెలివైన చేపల వంటి వారు. వీళ్ళు వలలో ఎన్నడూ చిక్కుకోరు. బద్ధజీవులు విషయాసక్తతో చిక్కుబడిన వారు, స్ఫురణ లేనివారు. వీళ్ళు వలలో చిక్కుకొని ఉన్నారు, కానీ వలలో చిక్కుకున్నాం అనే భావనే ఉండదు. వారి ముందు ఆధ్యాత్మిక ప్రస్తావన తెస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అంత్యకాలంలో చూసుకోవచ్చు, భగవంతుని గురించి ఇప్పుడు ఎందుకు అంటారు. మరణశయ్యపై ఉన్నప్పుడు భార్యాబిడ్డలను చూసి దీపంలో ఎందుకు ఇన్ని ఒత్తులు, ఒక ఒత్తి చాలు, లేకుంటే నూనె తీరిపోతుంది అంటారు. భార్యాబిడ్డలను తలుచుకొని అయ్యో నేను మరణించాక వీరి గతి ఏమిటి అంటూ విలపిస్తారు. వీళ్ళు దేని కారణంగానైతే ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో దాన్ని పదే పదే చేస్తూ ఉంటారు. ఒంటే ముళ్ళకంపలు తింటూ ఉన్నప్పుడు నోటి నుండి రక్తం ధారగా కారుతుంది, కానీ వదిలిపెట్టదు. జనులు బిడ్డ చనిపోయిందని దుఃఖం ముంచుకురాగా విలపిస్తారు, కానీ ప్రతి ఏటా బిడ్డలను కంటూనే ఉంటారు. కుమార్తె వివాహంలో అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది, కానీ ప్రతి ఏటా ఆడపిల్లను కంటూనే ఉంటారు. ఏం చెయ్యటం, నా తలరాత అంటారు. తీర్థయాత్రకు వెళ్తే భగవంతుని గురించి చింతన చెయ్యటానికి వీరికి తీరికే దొరకదు. భార్యాబిడ్డల మూటా ముళ్ళలను మోయటంలోనే వాళ్ల ప్రాణం పోతుంది. ఇక ఆలయానికి పోతే బిడ్డకు తీర్థప్రసాదాలు ఇవ్వడం, బిడ్డను అంగప్రదక్షిణం చేయించడంలోనే ఆరాటపడతారు. తన పొట్టను, భార్యాబిడ్డల పొట్టలను నింపటానికై చేతులు కట్టుకొని సేవలు చేస్తారు. అసత్యం, వంచన, ముఖస్థుతి లాంటి అన్ని మార్గాల ద్వారా ధనం సంపాదిస్తారు. భగవచ్చింతన చేసేవారిని, భగవద్ధ్యానం చేసేవారిని, పిచ్చివారిని హేళన చేస్తారు. ఉపన్యాయమూర్తితో మనుష్యులలో ఎన్ని రకాలో చూసారా, అందరూ సమానమే అంటున్నారు. ఎన్ని రకాల స్వభావాలు, కొందరిలో ఎక్కువ శక్తి, కొందరిలో తక్కువ శక్తి. మరణ సమయంలో భగవత్ స్మృతి. బద్ధజీవులు మరణ సమయంలోనూ సంసారం గురించే పలవరిస్తారు. బాహ్యంగా జపమాలను తిప్పటం వలన, గంగలో మునగటం వలన, తీర్థయాత్రలు చేయటం వలన ప్రయోజనం ఏమిటి? అంతరంగాన సంసారం పట్ల అనురక్తి ఉండే పక్షంలో మరణ సమయంలో అదే ముందుకు వచ్చి నిలబడుతుంది. ఏదేదో అసందర్భ ప్రేలాపన చేస్తాడు. సంధి కొట్టిన వ్యక్తి పసుపు, ఆవాలు, లవంగం అంటూ ప్రేలాపిస్తాడు. చిలుక సామాన్యంగా రాధాకృష్ణ అని పలుకుతుంది, కానీ పిల్లి పట్టుకోవటానికి వచ్చినప్పుడు దాని స్వతసిద్ధమైన కీచ్ కీచ్ కంఠస్వరమే వెలువడుతుంది. మరణించేటప్పుడు దేని గురించి యోచిస్తూ ఉంటావో దాన్నే మరుజన్మలో పొందుతావని గీత పేర్కొంటోంది. భరత మహారాజు జింకా జింకా అంటూ ప్రాణం వదిలాడు. మరు జన్మలో జింకగా జన్మించాడు. భగవచ్చింతన చేస్తూ ప్రాణం వదిలితే భగవల్లాభం కలుగుతుంది. తదనంతరం ఈ లోకానికి తిరిగి రానక్కరలేదు. బ్రహ్మ సమాజ భక్తుడు స్వామి. ఒక వ్యక్తి ఇతర సమయాలలో భగవచ్చింతన చేస్తూ ఉంటాడు, మరణ సమయంలో చింతన చెయ్యలేడు. అతడు సుఖదుఖమయమైన ఈ సంసారంలోకి తిరిగి రావటం సంభవిస్తుందా? అతడు మునుపు భగవచ్చింతన చేసి ఉన్నాడే. శ్రీరామకృష్ణులు. జీవుడు భగవంతుని గురించి చింతన చేస్తాడు, కానీ ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడు. అందుచేత మళ్ళీ మళ్ళీ మరిచిపోతాడు. ఏనుగుకు ఇప్పుడు స్నానం చేయిస్తాం, మరుక్షణమే అది మట్టి బురదలను పూసుకుంటుంది. మనస్సు ఒక
మదించిన ఏనుగు. కానీ ఏనుగుకు స్నానం చేయించగానే ఏనుగుశాలలో కట్టివేస్తే అది మట్టినో బురదనో పులుముకోలేదు. మనిషి మరణించే సమయంలో భగవంతుని తలుచుకుంటే మనస్సు శుద్ధమైపోతుంది. మళ్ళీ కామినీ కాంచనాల పట్ల ఆసక్తి చెందటానికి ఆ మనస్సుకు అవకాశం ఉండదు. జీవునికి భగవంతుని పట్ల విశ్వాసం లేదు. అందుచేతనే ఇన్ని కష్టాలు అనుభవిస్తాడు. గంగలో స్నానం చేస్తున్నప్పుడు పాపాలు నిన్ను వీడి గంగా తీరంలోని చెట్లపై కూర్చుంటాయి. నువ్వు ఒడ్డుకు రాగానే మళ్ళీ నీ భుజాలపై ఎక్కుతాయి అని చెబుతాను. అందరూ నవ్వారు. ప్రాణం పోయేటప్పుడు భగవంతుని తలంపు ఉండాలి అంటే అందుకైన మార్గం ముందుగానే చేసుకుని ఉండాలి. ఆ మార్గమే అభ్యాస యోగం. భగవంతుని నిరంతరం తలుచుకోవటం అభ్యాసం చేసుకుంటే చివరి క్షణంలోనూ ఆయన స్మరణకు వస్తాడు. బ్రహ్మ సమాజ భక్తుడు. అమోఘ వాక్కులు, అద్భుతమైన వచనాలు. శ్రీరామకృష్ణులు. ఏదో వ్యర్థ ప్రసంగం. నా స్థితి ఏమిటో తెలుసా? నేను యంత్రాన్ని, ఆమె నడిపించేది. నేను ఇల్లు, ఆమె ఇంటి యజమానురాలు. నేను బండిని, ఆమె చోదకురాలు. నేను రథాన్ని, ఆమె సారథి. ఆమె ఎలా నడిపిస్తే అలా నడుస్తాను, ఎలా చేయిస్తే అలా చేస్తాను.